హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వీడియో ఏంటంటే చికెన్ ఫ్రై అనమాట. ఈజీ ప్రాసెస్లో మా స్టైల్లో ఎలా చేస్తామనేది మీతో షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ దీనికోసం ఏమేమి కావాలన్నా ఇక్కడ సైడ్ ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇంకా ఫస్ట్ అయితే బాగా వాష్ చేసేసుకోవాలా చికెన్. నేను ఇక్కడైతే 3/4 kg చికెన్ తీసుకున్నాను, అంటే 750 grams అప్రాక్సిమేట్గా. ఇంకా ఇది వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకొని అందులోకి కొద్దిగా కల్లుప్పు, అదే రాళ్ళుప్పు, పసుపు, కారం, పెప్పర్ పౌడర్ అవి వేసుకొని కొద్దిగా బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. దీంట్లోనే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకొని గ్రీన్ చిల్లీస్ కూడా సన్నగా చాప్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇంకా మాటికి చేతులు కడిగి మళ్ళీ ఎందుకు అని ఇలా గిన్నెనే బాగా షేక్ చేసేసుకుంటున్నాను అనమాట. బాగా ప్రతి ముక్కకు పట్టేటట్టు ఇలా కదిపేసుకోండి. ఆల్మోస్ట్ మిక్స్ అయిపోతుంది అనమాట. ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. ఒక 1/2 hour తర్వాత మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. బాగా ముక్కలు అనేవి ఉప్పు కారం బాగా పట్టేసుకుంటాయన్నమాట. అలాగే దీంట్లో లివర్ కూడా ఇందులోకే వేసేసాను. ఇంకా 2-3 లివర్స్కి మళ్ళీ సపరేట్గా ఎందుకు ఫ్రై చేయాలని. ఇంకా ఫ్రై ప్రాసెస్కి అయితే ఫస్ట్ ఒక 4 to 5, చిన్న సైజ్ అయితే 4 to 5 తీసుకోండి. పెద్ద సైజ్ అయితే ఒక 3 టమాటాలు అయితే సరిపోతాయి. ఒక పెద్ద ఆనియన్ సన్నగా చాప్ చేసుకోండి. ఇది మసాలా అనమాట. అన్నీ మిక్స్ చేసి మేము ఆల్రెడీ ఇట్లా బాక్స్కు చేసి పెట్టేసుకుంటాం కాబట్టి మీకు మసాలా పేస్ట్కి కూడా ఏమేమి కావాలనేది ఇక్కడ సైడ్లో వేసింటారు చూడండి ఫ్రెండ్స్. అదే చెక్క, లవంగా, అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి చెక్క, లవంగా, ధనియాల పొడి మిక్సీ పెట్టేసేదే. నెక్స్ట్ అయితే ఇక్కడ మేము గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తామన్నమాట. అందరికి తెలిసిందే కదా, ప్రతి వీడియోలో చెప్తాను. ఒక 3 tablespoons వేస్తే సరిపోతుంది. ఇంకొద్దిగా గ్రేవీ బాగుండాలంటే ఒక 4 to 5 వేసుకున్నా సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ కాకుండా చూసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి చాప్ చేసిన ఆనియన్స్ ఉంటాయి కదా, బాగా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేసేంత వరకు వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగ మొత్తం ఆల్ మిక్స్ మసాలా ఉంటుంది కదా, అది ఒక 2 tablespoons వేసుకోండి. అది బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపేసుకోండి. తొందరగా వేసేద్దండి చికెన్ ముక్కలు. బాగా వేపేసుకున్న తర్వాత ఈ మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాం కదా చికెన్ ముక్కలు అనేవి మీడియం సైజులో ఉండేటట్లు చూసుకోండి ఫ్రెండ్స్. చిన్నగా అయితే చికెన్ తొందరగా ఉడికిపోతే మొత్తం ముద్దలా అసలుకు ముక్క అనేది అర్థం కాదు కదా, ఇదైపోతుంది. కుక్కర్లో వేసామంటే అసలుకు ముక్క బోన్కి బోన్ సపరేట్ అయిపోతుంది. అందుకని ఇలా కడాయిలోనే వేసేసుకున్నాం అనమాట మేము. కుక్కర్లో చేయడానికి, ఇలా కడాయిలో చేయడానికి, మళ్ళీ సపరేట్గా కుండలో చేయడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. ఈ లివర్ అయితే ఇప్పుడే వేయలేదు, తర్వాత వేస్తామని, ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది. దీంట్లో అయితే వాటర్ అస్సలు వేయద్దండి. కొద్దిసేపు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. వాటర్ అనేది దాంట్లో యూజ్ అవుట్ అవుతాయి చూడండి. వాటర్ అప్పుడే తెలుస్తుంది కదా. ఇంకా తర్వాత మూత తీసిన తర్వాత కొద్దిగా కసూరి మేతి ఇట్లా స్మాష్ చేసేసుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. చూడండి, ఎక్కువ నీళ్ళు అసలు అవసరమే లేదు ఫ్రెండ్స్. దీంట్లో అయితే జస్ట్ అలా ఎక్కువ కదపొద్దండి. సైడ్ నుంచి ఇలా చూసారా, కలర్ అయితే సూపర్గా ఉంది కదా. టేస్ట్ కూడా అలానే సూపర్గా ఉంటుందన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట ఈ ప్రాసెస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మూత పెట్టేసుకొని ఒక 5 minutes తర్వాత చూడండి, సిమ్లోనే ఉడికియండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొద్దిగా అడుగు అంటుకుంటుంది కదా, మాడిపోతుంది. 5 minutesకి ఒక్కసారి అలా కదుపుతూ ఉండండి అడుగు అంటకుండా. ఆల్మోస్ట్ ఇప్పుడే అంతా ఉడికిపోయిందనమాట చికెన్. చూసారా నీళ్ళు ఎన్ని ఉట్టినాయో చికెన్లోనే. అవి ఇప్పుడు బాయిలర్ చికెన్ అనేది దాంట్లో వెయిట్ ఎక్కువ రావడానికి వాటర్లో ఎక్కువసేపు పెడతారు కదా, వాటర్ ఎక్కువే ఉంటాయి దాంట్లోకి. సపరేట్గా మనం వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. అందుకని ఇంకా ఇప్పుడు కొద్దిగా ముక్కాలు భాగం కుక్ అయిన తర్వాత ఇప్పుడు టొమాటోస్ బాగా స్మాష్ చేసింటాం కదా, కట్ చేసిన టొమాటోస్కు ఇలా స్మాష్ చేసిన టొమాటోస్కి ఏమంటే గ్రేవీ కన్సిస్టెన్సీ, ఆ పేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. అదే కట్ చేసిన వాటికైతే అంత ఉండదు.
నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి టమాటోస్ వేసి మూత పెట్టేసేయండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి కలపండి. చూడండి టమాటోస్ వాటరు ఈ చికెన్ వాటర్ చూసారా, ఇదే సరిపోయింది. ఇంకా తర్వాత వాటర్ వేసామంటే చాలా గ్రేవీ అసలు పతలాగా అయిపోతుంది అనమాట, పులుసులాగా. చూడండి ఇలా కొద్దిసేపటికి ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి. ఎక్కువ కదిపేయద్దండి, ఎందుకంటే చికెన్ విడిపోతుంది, లివర్ కూడా అది గుజ్జు గుజ్జు అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత చికెన్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా మూత తీసుకొని చూసుకొని మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి. మేమైతే అంత డ్రై చికెన్ కూడా కాకుండా, కొద్దిగా పులుసులాగా కూడా కాకుండా, కొద్దిగా మీడియం కన్సిస్టెన్సీలో గ్రేవీ ఉండేటట్లు చూసుకున్నాము. ఇంకా లాస్ట్లో ఇంకా దింపే ముందు కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని పైన అలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇంకా వీడియోకి కూడా కొద్దిగా లుక్ బాగుంటుంది కదా అని ఇంకా కొత్తిమీర కూడా కొద్దిగా పైన అలా వేసేసుకోండి. ఇదైతే అన్నంలోకి కానీ పప్పులోకి కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు, ఎక్కువ స్పైస్ లేకుండా. ఎక్కువ స్పైస్ తినే వాళ్ళైతే స్పైస్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడైతే ఇంకా మాకు ఇంకా లంచ్ టైం అయింది కాబట్టి చూడండి వేడి అన్నంలో నెయ్యి పెట్టేసుకొని వచ్చిన. ఇంకా తిందాం అనేటప్పుడు ఒక వీడియో కూడా పెడతాము అని ఇంకా అన్నం తినేటప్పుడు ఇంకా మళ్ళీ వీడియో షూట్ చేసుకున్నాను అనమాట. వేడి అన్నంలోకి చూసారా, గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా అలా గుజ్జుగా ఉంటే సరిపోతుంది. ఎక్కువ పతలాగున్నా బాగుండదన్నమాట ఈ టేస్ట్. ముక్క పెట్టుకొని ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఎలా ఉందో చెప్పండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.